కాంగ్రెస్ పార్టీలో మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేల తీరు కాస్త తేడాగా కనిపిస్తోందా? వాళ్ళని ఏదో ఒక శక్తి వెనక నుంచి నడిపిస్తోందా? అసలు ఆ డౌట్ ఎందుకు వస్తోంది? గతంలో లేనిది ఇప్పుడు కొత్తగా వాళ్ళలో కనిపిస్తుంది ఏంటి? ప్రత్యేకించి ఒక సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యుల గురించే ఇందుకు మాట్లాడుకోవాల్సి వస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై విస్తృత చర్చ జరుగుతోంది. వాళ్ళని వెనక నుంచి ఎవరో నడిపిస్తున్నారని, లేదంటే వాళ్ళంత తేలిగ్గా మంత్రి పదవి పేరుతో ముందుకు నడిచేవాళ్లు కాదని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మంత్రి పదవుల పంపకంలో సామాజిక న్యాయం పాటించాలని కోరుకోవడంలో తప్పులేదు. మా కులానికి ఇంకో మంత్రి పదవి కావాలని అడగటం అసలే తప్పు కాదు. కానీ నికార్సైన మాదిగకి మాత్రమే ఇవ్వండంటూ బొత్తి పలకడంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనరసింహ కేబినెట్ లో ఉన్నారు. ఆయనతో పాటు ఇంకో పదవి కావాలన్నది ఆ కులానికి చెందిన ఎమ్మెల్యేల డిమాండ్ వరకు బాగానే ఉన్నా ఎటొచ్చి నికార్సైన అన్న పదం దగ్గరే తేడా కొడుతోందట. రాజనరసింహను ఉద్దేశించి ఆయన నికార్సైన మాదిగ కాదంటూ ఇటీవల కామెంట్ చేశారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్. పైగా ఇప్పుడు మా సామాజిక వర్గానికో మంత్రి పదవి అని డిమాండ్ చేస్తున్న వాళ్లలో ముందు వరుసలో ఉన్నారు సామేల్. దీంతో మ్యాటర్ మరింత ఆసక్తికరంగా మారి మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలను వెనకుండి ఏదో శక్తి నడిపిస్తోందన్న చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో. వాస్తవంగా చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ, సబ్ ప్లాన్ లాంటి అంశాలలో సామాజిక వర్గం కోసం దామోదర చాలా చేశారని చెప్పుకుంటారు. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి అంతో ఇంతో న్యాయం జరిగిందంటే అందులో రాజనరసింహ పాత్ర చాలా కీలకమన్న అభిప్రాయం కూడా ఉందట. ఈ పరిస్థితుల్లో ఓ ఎమ్మెల్యే ఆయన్ని నికార్సైన మాదిగ కాదనడం, ఈసారి నికార్సైన వాళ్లకే ఇవ్వాలి అనటం, సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానం పెద్దలను ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి కేబినెట్ బెర్త్ కోసం డిమాండ్ చేయడంతో వీళ్ల రాజకీయం ఎట్నుంచి ఎటుపోతోందని మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. వీళ్ల వెనుక ఎవరున్నారనే చర్చ ఒకటైతే, రెండోది పార్టీ ఎస్సీల్లో మాలల ఆధిపత్యానికి సంబంధించిన చర్చ. రాష్ట్ర ఎస్సీ జనాభాలో మెజారిటీగా ఉన్న మాదిగలకు మరో మంత్రి పదవి కావాల్సిందేనన్న ఒత్తిడి ఆ సామాజిక వర్గం నుంచి పెరుగుతోందట. కేబినెట్ విస్తరణ ముహూర్తం దగ్గరకొచ్చిందని చెప్పుకుంటున్న టైంలో మన స్వరాన్ని గట్టిగా వినిపించకపోతే ఎవ్వరూ పట్టించుకోరని, అందులో కాంగ్రెస్ పార్టీలో అయితే ఇక చెప్పే పనే లేదన్న అభిప్రాయం ఉందట. అందుకే ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని చెప్పుకుంటున్నా వాళ్ళ వెనక మాత్రం ఏదో అదృశ్య శక్తి ఉందన్న విషయమే భేదిస్తోందట ఎక్కువ మంది పార్టీ నాయకులను. గట్టిగా అడగకుంటే విస్తరణలో మాల సామాజిక వర్గానికి మరో అవకాశం ఇచ్చి మాదిగలకు అన్యాయం చేస్తారని, అందుకే వాయిస్ పెంచాలన్న ఎత్తుగడ ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాల క్రమంలోనే ఈ వ్యూహాత్మక ఎత్తుగడ దాగి ఉండొచ్చంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న వివాదాల నుంచే ఈ కొత్త వ్యూహం తెరమీదకొచ్చిందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయట కాంగ్రెస్ నాయకులకు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవుల రేస్ వ్యవహారం కూడా తెర వెనుక ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మొత్తం మీద మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు మంత్రి పదవులు అడగటం వ్యూహమే కాని దాని వెనక ఎవరినో అడ్డుకోవడం, ఎవరినో కోరుకోవడం లాంటి ఎత్తుగడలు చాలానే ఉన్నాయన్నది పార్టీలో ఓపెన్ టాక్. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి మరి.